రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా జన సైనికులు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. తుని పట్టణంలోని రాజా గ్రౌండ్లో మెగా రక్తదాన శిబిరం, మొక్కలు నాటారు. జన సైనికులు, పవన్ కళ్యాణ్ అభిమానులు పాల్గొని 80 మంది రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు, బోడపాటి శివదత్, తోట నగేష్, చోడిశెట్టి గణేష్, శోభారాణి, బాలాజీ, శివ, మల్ల గణేష్, జన సైనికులు పాల్గొన్నారు. కేక్ కట్టేందుకు వచ్చిన ప్రతి ఒక్క కూటమి నాయకులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. మన గర్వీ తరఫున పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే జై జనసేన, జై జనసేన, జై జై జనసేన. జనసేన పార్టీ అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా తునిలో 14 వార్డులో మా జన సైనికులు ఏర్పాటు చేసిన కంటి వైద్య శిబిరం ప్రారంభించడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా మాజీ మున్సిపల్ చైర్మన్ గారైన కుసుమన్ శోభారాణి గారు విచ్చేయడం జరిగింది. అలాగే మా తోటి జన సైనికులు, మా చిరంజీవిత అందరూ హాజరు ఈ వార్డులో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం ద్వారా, కంటి పరీక్షలు చేయించడం ద్వారా సేవా మార్గంగా ముందుకెళ్తున్న ప్రతి జన సైనికుడికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. అలాగే డిప్యూటీ సీఎం గారి ఆదేశాల మేరకు ప్రకృతికి అవసరమైన మానవాళికి అవసరమైన ఆక్సిజన్ ఇచ్చే చెట్లు నాటించమని రావి చెట్లు, వేప చెట్లు సాహసిద్ధంగా పెరిగే చెట్లని నాటమని పిలుపునివ్వడం జరిగింది. దానికి అనుగుణంగా ఈ కార్యక్రమం అయిపోయాక మేము గ్రౌండ్లో ఆ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సహకరించిన ప్రతి జన సైనికుడికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జై జనసేన. డిప్యూటీ సీఎం గారైన గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా రాష్ట్రమంతటా ఒక ప్రజా నాయకులందరూ కూడా, జనసేన నాయకులు, కూటమి నాయకులు అందరూ కూడా ఒక సేవా కార్యక్రమాలు మొదలుపెట్టడం జరిగింది. ఈ సందర్భంగా మన తునిలో 14వ వార్డులో నానిగారి ఆధ్వర్యంలో మరి ఈరోజు ఐ క్యాంప్ పెట్టడం జరిగింది. దీనికి పూర్తిగా సహకరించిన హేమ నేత్రాలయం వారి ఆధ్వర్యంలో జరుగుతుండడం వల్ల చాలా సంతోషం. డాక్టర్స్ కూడా ముందుకొచ్చి సేవాభావంతో ప్రతి ఒక్కరికి ఉచితంగా వైద్యం చేయాలన్న ఆలోచనతో వాళ్ళు కూడా రావడం మనకు సంతోషం. ఈరోజు మా అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆయన ఈ కంటి శిబిరాలు మరియు చెట్ల నాటిక కార్యక్రమంలో భాగంగా అందరినీ కూడా ఎడ్యుకేటెడ్ చేయవలసిందిగా కోరడం అయింది. అలాగే ఈ తుని కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఈ కార్యక్రమాలన్నీ కూడా 14వ వార్డులో ఉచిత వైద్య శిబిరం, కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందండి. ఈ కార్యక్రమంలో భాగంగానే మరియు రాజగ్రౌండ్లో కూడా చెట్ల నాటిక కార్యక్రమం మరియు రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రతి ప్రభుత్వాల్లోనే చేసే విధంగా ఏదో కేక్ కటింగ్లు చేసాము, సంబరం చేసుకున్నాం అని కాకుండా వాటికి సంబంధించినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో పర్యావరణానికి మరియు ప్రజలకి మరియు పేదలకి ఉపయోగపడే విధంగా ముందుకు తీసుకెళ్ళమని చెప్పేసి నమస్కారాలండి. అలాగే ఈ యొక్క కార్యక్రమం చేయాలంటే మా వెనకాల మా యూత్ ఉందండి. పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో ఈ యొక్క కార్యక్రమం పెట్టడం జరిగిందండి.